అంత పెద్ద మహాభారత కథ సరమ అన్న ఒక కుక్క దగ్గర స్టార్ట్ అవుతుంది. ఏంటది విచిత్రంగా ఇలా ఎందుకు జరుగుతుంది? బేసికల్లీ జనమేజయ మహారాజు అంటే అభిమన్యుడి మనవడు సత్రయాగం చేస్తుంటాడు. యాగం చేసేటప్పుడు ఆ యాగశాల దగ్గరికి ఈ సరమ అనే ఒక కుక్కకి పెళ్ళి ఉంటుంది. ఆ పెళ్ళి వస్తుంది. అయితే ఈ జనమేజయ మహారాజుకి తమ్ముళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ కుక్కని తరిమి తరిమి కొడతారు. అప్పుడు ఆ సరమ జనమేజయుడిని ప్రశ్నిస్తుంది. మహారాజా, అది దాని సహజ లక్షణం. ఎక్కడ పడితే అక్కడికి వస్తుంది తెలియక. చెయ్యి అంటే వెళ్ళిపోతుంది, ఎత్తుకుని పక్కన పెడితే అదే వెళ్ళిపోతుంది. దానికి రాజు తమ్ముళ్ళు అంత పెద్దవాళ్ళు ముగ్గురు తరిమి తరిమి కొట్టాలా? బలం ఉంది కదా అని అత్యుత్సాహం, చిన్న చిన్న వాటికి అతి ఆవేశం, ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో అనుకోని విధంగా కోరుకోని అనర్థాలు జరుగుతుంటాయి అని చెప్పి శపించి వెళ్ళిపోతుంది. ఇంత చిన్న ఎపిసోడ్ని మహాభారత స్టార్టింగ్లో ఎందుకు చెప్పారు? మీరు అబ్జర్వ్ చేస్తే వచ్చేది కలియుగం. కలియుగంలో 199% సమస్యలన్నీ ఈ అత్యుత్సాహం, అత్యావేశం వల్ల వచ్చేవి. అండ్ కథపరంగా చూసినా కూడా తర్వాత వచ్చే ఎపిసోడ్లో జనమేజయ మహారాజు ఒక్క పాము చేసిన తప్పుకి మొత్తం నాగుల్నే అంతం చేసేంత సర్పయాగం చేయడానికి అత్యుత్సాహం చూపిస్తాడు. సో చెప్పకుండానే మహాభారత కథ దేని గురించి ఉండబోతుంది, అప్పటి సమాజాలు, కలియుగంలోకి ఎంటర్ అవబోతున్న సమాజాలు ఎలా ఉన్నాయో మనకి చూపెట్టేందుకు చిన్న ఉదాహరణగా శర్మ కథ ఉంటుంది. అంత పెద్ద మహాభారత కథ సరమ అన్న ఒక కుక్క దగ్గర స్టార్ట్ అవుతుంది. ఏంటది విచిత్రంగా ఇలా ఎందుకు జరుగుతుంది? బేసికల్లీ జనమేజయ మహారాజు అంటే అభిమన్యుడి మనవడు సత్రయాగం చేస్తుంటాడు. యాగం చేసేటప్పుడు ఆ యాగశాల దగ్గరికి ఈ సరమ అనే ఒక కుక్కకి పెళ్ళి ఉంటుంది. ఆ పెళ్ళి వస్తుంది. అయితే ఈ జనమేజయ మహారాజుకి తమ్ముళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ కుక్కని తరిమి తరిమి కొడతారు. అప్పుడు ఆ సరమ జనమేజయుడిని ప్రశ్నిస్తుంది. మహారాజా, అది దాని సహజ లక్షణం. ఎక్కడ పడితే అక్కడికి వస్తుంది తెలియక. చెయ్యి అంటే వెళ్ళిపోతుంది, ఎత్తుకుని పక్కన పెడితే అదే వెళ్ళిపోతుంది. దానికి రాజు తమ్ముళ్ళు అంత పెద్దవాళ్ళు ముగ్గురు తరిమి తరిమి కొట్టాలా? బలం ఉంది కదా అని అత్యుత్సాహం, చిన్న చిన్న వాటికి అతి ఆవేశం, ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో అనుకోని విధంగా కోరుకోని అనర్థాలు జరుగుతుంటాయి అని చెప్పి శపించి వెళ్ళిపోతుంది. ఇంత చిన్న ఎపిసోడ్ని మహాభారత స్టార్టింగ్లో ఎందుకు చెప్పారు? మీరు అబ్జర్వ్ చేస్తే వచ్చేది కలియుగం. కలియుగంలో 199% సమస్యలన్నీ ఈ అత్యుత్సాహం, అత్యావేశం వల్ల వచ్చేవి. అండ్ కథపరంగా చూసినా కూడా తర్వాత వచ్చే ఎపిసోడ్లో జనమేజయ మహారాజు ఒక్క పాము చేసిన తప్పుకి మొత్తం నాగుల్నే అంతం చేసేంత సర్పయాగం చేయడానికి అత్యుత్సాహం చూపిస్తాడు. సో చెప్పకుండానే మహాభారత కథ దేని గురించి ఉండబోతుంది, అప్పటి సమాజాలు, కలియుగంలోకి ఎంటర్ అవబోతున్న సమాజాలు ఎలా ఉన్నాయో మనకి చూపెట్టేందుకు చిన్న ఉదాహరణగా శర్మ కథ ఉంటుంది.